హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఇవాళ మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అందరం కలిసి చికెన్ పెప్పర్ గ్రేవీ బగారా రైస్ చేసుకున్నామండి. మీకోసం మీకు చూపిద్దామని చికెన్ కర్రీ వీడియో తీసుకున్నాను. సో కడాయి పెట్టుకొని ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను చెప్తున్నది ఇది 1.5 kg చికెన్ కండి. సో 6 పెద్ద ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని ఆయిల్ వేడయ్యాక వేసుకొని మంచిగా సాటే చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. ఇందులోనే మధ్యలో కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఒక పెద్ద సైజు టమాటాలు 2 సన్నగా కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నామండి. సో ఇప్పుడు ఇది పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు వేయించుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక 4 స్పూన్స్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. కర్డ్ వేసుకొని మంచిగా సాటే చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మేము ముందుగానే చికెన్ కడిగి పెట్టుకున్నామండి. దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం 1.5 kg చికెన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు చికెన్కి ఆ మసాలాలంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం, రాక్ సాల్ట్. సో మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత దీనికి తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ప్లేట్ మూసి పెట్టేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి చికెన్ని. సో మనం చేస్తున్నది పెప్పర్ చికెన్ కాబట్టి నా ఫ్రెండ్ దీనికి కావాల్సిన మసాలా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు ఫ్రెండ్స్. అది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఒక ప్యాన్ పెట్టుకొని 6 స్పూన్లు ధనియాలు, 6 స్పూన్లు పెప్పర్, 1.5 స్పూను సోంపు, 1.5 స్పూను జీలకర్ర, ఒక 10 లవంగాలు, 3 ఇలాచీ, చిన్న చిన్నగా ఒక 4 పీసులు చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ పెట్టుకున్న పౌడర్ని ఇక్కడ యాడ్ చేసినారు ఫ్రెండ్స్. సో అది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు ఉడకబెట్టుకోవాలి. సో మన చికెన్ కర్రీ అయితే
రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ పెప్పర్ గ్రేవీ కర్రీ రెడీ అండి. నా ఫ్రెండ్ చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.